వెల్కమ్ టు ఏసీ న్యూస్. నేను మీ ఝాన్సీ రాణి. కార్పొరేట్ సెలూన్లను మూసివేయాలని, కులవృత్తులకు ప్రోత్సహించాలని అల్వాల్ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు విష్ణు పేర్కొన్నారు. గురువారం అల్వాల్ పరిధిలోని ఇందిరాగాంధీ విగ్రహం కూడలి నుండి మీ సేవా కేంద్రం తెలంగాణ తల్లి విగ్రహం లోతుకుంట చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ సెలూన్లను మూసివేయాలని, తమ సాంప్రదాయ కులవృత్తిని ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. మనిషి పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు సాంప్రదాయబద్ధంగా తమ కుటుంబ మహిళలు పనిచేస్తారని, పుట్టగానే పురుడు పోయడం మొదలుకొని కాటిలో కాలిపోయే వరకు సేవలందిస్తామని, ఇలాంటి కార్యక్రమాలు సాంప్రదాయంగా చేస్తామన్నారు. ఇప్పుడు వచ్చిన కార్పొరేట్ సెలూన్లను నిర్వహించేవారు తమ ఆడవాళ్లతో ఇలాంటి సాంప్రదాయ పనులు చేస్తారా అని ప్రశ్నించారు. తమ సాంప్రదాయ వృత్తిలోకి ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చి చేసుకుంటూ తమ పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కార్పొరేట్ సెలూన్లను, తమ వృత్తి కొనసాగిస్తున్న ఇతరులను వెంటనే నిషేధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనికి నిరసనగానే ఈ ర్యాలీ ధర్నా చేపట్టడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. అనంతరం యాప్రాలలో సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ మండల్ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు విష్ణు నాయి, అల్వాల్ అధ్యక్షులు శ్యామ్ నాయి, ట్రెజరర్ జే కుమార్ నాయి, సభ్యులు అశ్విన్ నాయి, నరేష్ నాయి, సుమన్ నాయి, నర్సింగ్ నాయి, జాన్ పాల్ నాయి, లింగరాజు నాయి, శ్రీను నాయి తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే మా వృత్తికి దూరంగా వేరే కార్పొరేట్ సెలూన్లు వచ్చాయి. ఆ కారణంగా మేము ఎంతో కష్టపోయాము. ఈ విధంగా తీసుకుంటే పుట్టిన కాడి నుంచి చచ్చేంత వరకు మా వృత్తిని మేమే నమ్ముకొని ఉన్నాము. వేరే వాళ్ళు వచ్చి మాకు కడుపు కొట్టినట్టుగా ఉంది. మాకు దయచేసి కార్పొరేట్ సెలూన్ తీసివేయాలని మా యొక్క విన్నపం. అదేవిధంగా గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఎటువంటి సహాయం కూడా అందలేదు. కాబట్టి గవర్నమెంట్ దృష్టికి దీన్ని తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. జై నాయి, జై నాయి. కొండలు గుట్టలు అటువంటి స్థలాలన్నీ బడుగు బలైన వర్గాలకు ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఇస్తుందో, మా కులవృత్తిని మమ్మల్ని చేసుకొని బతకడానికి అవకాశం కల్పించి ఈ యొక్క కార్పొరేట్ సెలూన్లని ఈ తెలంగాణలో రాకుండా చూడాలని మా యొక్క మనవి. మళ్ళీ మా కులవృత్తి మేము మా తాతలు ముత్తాతల నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. మాకు ఈ కులవృత్తి తప్ప మాకు వేరే కులవృత్తి ఏది మాకు రాదు. అయితే ఈరోజు మా కులవృత్తిని వేరే మళ్ళీ కార్పొరేట్ సంస్థ వాళ్ళు వచ్చి మా కడుపు కొడుతూ ఉన్నారు. రేపు మా పిల్లల భవిష్యత్తు కూడా మళ్ళీ ఈ కులవృత్తి లేకుండా చేస్తూ ఉన్నారు. మళ్ళీ వేరే సంస్థ వాళ్ళు మళ్ళీ రాకుండా మళ్ళీ మా కులవృత్తిని మళ్ళీ గవర్నమెంట్ గుర్తించి మాకు సాయం చేయాలని మేము మనవి చేస్తూ ఉన్నాము. మళ్ళీ మా స్త్రీలు మళ్ళీ పురుడు కానీ మళ్ళీ ఒక పాప మళ్ళీ మ్యాచ్యూర్గా అయితే కానీ ఇవన్నీ పుట్టినప్పటి నుంచి మా స్త్రీలు మళ్ళీ వెళ్ళి మా భార్యలు కానీ మా అమ్మ వాళ్ళు కానీ వెళ్ళి మళ్ళీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వేరే మళ్ళీ మా కులవృత్తిని చేసే వేరే వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేయరు. అందుకని మా కులవృత్తిని గవర్నమెంట్ గుర్తించి సహకరించవలసింది మా మనవి. వాళ్ళ హక్కులు కల్పిస్తుంది, రజకులకు వాళ్ళ హక్కులు కల్పిస్తుంది. మా నాయి బ్రాహ్మణులకు కులవృత్తి నేను చేసే మంగళ పని. ఏదైనా కార్యక్రమం ఉంటే మంగళోళ్ళు రావాలని చెప్తారు. మా దాంట్లో వేరే క్యాస్ట్ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు మా ఒక్క ఆడోళ్ళు చేసే పనిని ఎవరెవరైతే ఎంటర్ అయ్యారో వేరే కులస్తులు వాళ్ళు కూడా మా దాంట్లో చేస్తే వాళ్ళ ఉన్న కులాన్ని తీసేసి మా నాయి కులం అని పెట్టుకొని మేము వాళ్ళకు సమ్మతం ఇస్తాము. మా యొక్క ఆడవాళ్ళు చేసే ఏవైతే పురుడులు ఉంటాయో, ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో, ఇప్పుడు ఎవడైతే కార్పొరేటర్లు పెట్టిర్రో వాళ్ళు కూడా వాళ్ళ భార్యలను పంపించి మా నాయి సోదరులు, మా నాయి ఆడవాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళ కూడా చేయమని చెప్తున్నాం. ఎందుకంటే మా వృత్తిలో వచ్చినప్పుడు మాది దౌర్జన్యంగా గుంజుకున్నప్పుడు మా ఆడవాళ్ళు చేసేది వాళ్ళు కూడా చేయాలి. ఇంకొకటి వేరే క్యాస్ట్ ఎవరైతే వచ్చిర్రో ఆ క్యాస్ట్ను వాళ్ళు తీసేసి నాయి బ్రాహ్మణుడు అని మంగళోడనే విలువాలి అని వాళ్ళ కులస్తులు కూడా వాళ్ళని బహిష్కరించాలని చెప్పి మా యొక్క విన్నపం.